అందరికీ హాయ్. ఇలా ఉన్న మీ బ్యాక్గ్రౌండ్ ని చిటికలో ఇలా మార్చేయండి. మారలేదా? ఇప్పుడు మారుతుంది. ఇలా మార్చేయండి. ఈ రోజు మన వీడియోలో అతి తక్కువ కాస్ట్ లో ఇవి నేను ఆన్లైన్ లో పర్చేస్ చేసిన ది బెస్ట్ ప్రొడక్ట్. సో ఇది అసలు మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఎంత కాస్ట్ ఉంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆర్డర్ చేయాలి, ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ క్రియేటర్స్ కి, ఇన్స్టాగ్రామ్ వీడియో షూటర్స్ కి ప్రతి ఒక్కరికి ఈ ప్రొడక్ట్ బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ ఉంది. ఈ అన్బాక్సింగ్ లో మీకు ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో చూపించినప్పుడు నాకు చాలా డౌట్స్ ఉండేవి. అసలు ఈ వాల్ షీట్ క్వాలిటీ ఎలా ఉంటుందని, ఒక్కొక్క షీట్ సైజు ఎంత ఉంటుంది, ఇన్ కేస్ ఈ స్టిక్కర్స్ ని వాల్ కి అతికించిన తర్వాత కరెక్ట్ గా స్టిక్ అవుతాయా లేదా, నేను ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ కి ఎన్ని స్టిక్కర్స్ కొంటే సరిపోతాయి, అసలు ఇవి ఎలా స్టిక్ చేయాలి, ఒకవేళ ఇలాంటి స్టిక్కర్స్ రూమ్ మొత్తం అతికించాలి అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఈ స్టిక్కర్స్ ని వీడియో బ్యాక్గ్రౌండ్ పెట్టడం వల్ల మన వీడియోకి ఏమైనా యూజ్ ఉంటుందా లేదా వేస్ట్ ఆఫ్ మనీనా అని ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నవి. మీరు ఈ వీడియో ఫుల్ గా చూడడం వల్ల మీ డౌట్స్ అన్ని మాక్సిమం 100% క్లియర్ అవుతాయి. ఒకవేళ మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, అసలు మొదటిసారి నేను ఈ వాల్ స్టిక్కర్స్ ఆర్డర్ చేయాలి అనుకున్నప్పుడు నాకు వచ్చిన మొదటి డౌట్, అసలు ఈ స్టిక్కర్ క్వాలిటీ ఎలా ఉంటుంది అని ఒక పెద్ద డౌట్ ఉండేది. కానీ ఒక్కసారి స్టిక్కర్స్ ఆర్డర్ చేసి ఇంటికి వచ్చి చూసిన తర్వాత క్వాలిటీ చూసి నిజంగా నేనైతే షాక్ అయ్యాను. ఈ క్వాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే ఈ క్వాలిటీ యాజువల్ గా పేపర్ సైజ్ లో ఉంటుంది అనుకున్నాను, కానీ అలా అయితే లేదు. ఇది చాలా థిక్ గా ఉంది. అంటే ఇది మనం చూసినప్పుడు ఇది నిజంగానే ఒక వాల్ లాగా అనిపిస్తుంది, కానీ ఏ మాత్రం స్టిక్ చేసినట్లు అస్సలు అనిపించదు. నేను యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ షీట్ సైజు చాలా చిన్నది ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా అయితే కాదు. ఇది మన హైట్ రావాలి అంటే కేవలం 3 షీట్లు పెడితే సరిపోతుంది. అంటే మనం వీడియో షూట్ కి కావాల్సినంత హైట్ కావాలి అంటే కేవలం 3 షీట్లు ఒకదానిపై ఒకటి పెడితే కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ మన ఇంట్లో ఉండే వాల్ మొత్తం కవర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 5 షీట్లు ఒకదానిపై ఒకటి పెడితే కరెక్ట్ గా ఇంటి గోడ హైట్ కరెక్ట్ గా సరిపోతుంది. అండ్ అదే విధంగా మనం వీడియో ఫుల్ గా కవర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 12 షీట్లు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి. మనం వీడియో ల్యాండ్స్కేప్ చేసినా సరే, పోర్ట్రైట్ వీడియో షూట్ చేసినా సరే ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి సైజు. ఎందుకంటే ఇవి చాలా పెద్దవి. హైట్ వైజ్ చూసినా సరే, లెంత్ వైజ్ చూసినా సరే చాలా చాలా పెద్దవి. ఆల్మోస్ట్ నేను ఇది ఓపెన్ చేసిన తర్వాత నేనున్న హైట్ లో ఆల్మోస్ట్ ఇది సగం ఉంది. అంటే నేను 6 ఫీట్ ఉంటే ఇది ఆల్మోస్ట్ 3 ఫీట్ హైట్ వరకు ఉంది. సో ఇది చాలా పెద్ద సైజ్ ఉంది. సో ఆన్లైన్ లో మనకు అంత అర్థం అవ్వలేదు, కానీ డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చి చూసిన తర్వాత మాత్రం ఇది చాలా పెద్ద సైజ్ అనిపించింది. అండ్ ఒకవేళ మనం వీడియో షూట్ చేయడానికి ఎన్ని షీట్లు కావాలి అంటే ఖచ్చితంగా 12 షీట్లు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఒకవేళ మీకు 12 షీట్లు సరిపోవు, వాల్ ఎంత ఎక్కువ ఉంది అంటే మళ్ళీ మీరు సపరేట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు, అది కూడా అతి తక్కువ కాస్ట్ లో. అండ్ ఇందులో ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ స్టిక్కర్స్ ఓపెన్ చేసి వాల్ కి అతికించిన తర్వాత అసలు ఇది కరెక్ట్ గా స్టిక్ అవుతుందా లేదా స్టిక్ చేసిన వెంటనే మళ్ళీ ఊడిపోతుందా అని ఇంకొక డౌట్ ఉంది. కానీ అసలు ఒక్కసారి పేపర్ ఓపెన్ చేసి మనం ఒకసారి స్టిక్ చేసాము అంటే పొరపాటున అది అసలు పీకడానికి రానే రాదు, అంత గట్టిగా స్టిక్ అయింది. కానీ క్వాలిటీ, అది కూడా క్వాలిటీ బాగుండడాన కరెక్ట్ గా స్టిక్ అయింది. ఒకసారి ఈ స్టిక్కర్ వాల్కి స్టిక్ చేసిన తర్వాత మనం ఒకవేళ పీకాలి అంటే ఎంత బలం పెట్టినా సరే మ్యాక్సిమం రాదు. ఒకవేళ మీరు స్టిక్ చేయాలి అనుకుంటే పర్ఫెక్ట్ ప్లేస్ చూసి మాత్రమే స్టిక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఇది స్టిక్ అయితే రెండోసారి అదే పనికి రాకపోవచ్చు. రీస్టికింగ్ మనం చేయడానికి ఆప్షన్ అయితే లేదు. బట్ స్టిక్కింగ్ క్వాలిటీలో మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది, ఇందులో ఏ ఇబ్బంది లేదు. నా వీడియో బ్యాక్గ్రౌండ్స్ కి ఎన్ని స్టిక్కర్స్ కావాలనే ఒక చిన్న డౌట్ అయితే ఉంది. యాక్చువల్ గా నేను ఆర్డర్ చేసింది 12 స్టిక్కర్లు, అంటే 12 స్టిక్కర్స్ ఆర్డర్ చేశాను. యాక్చువల్ గా ఇది ఆర్డర్ చేసినప్పటి నుంచి నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది. అసలు ఈ స్టిక్కర్స్ 12 ఆర్డర్ చేశాము, ఇవి తక్కువ కాస్ట్ లోనే వచ్చినాయి, బట్ ఇవి స్టిక్కర్స్ మనకి క్వాంటిటీ సరిపోతాయా లేదా అని ఒక డౌట్ అయితే ఉంది. కానీ ఇవి ఓపెన్ చేసి స్టిక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా 3 స్టిక్కర్స్ మిగిలినాయి. ఇంకా 9 స్టిక్కర్సే సరిపోయినాయి. ఎందుకంటే ఇవి సైజులో కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి. ల్యాండ్స్కేప్ వీడియోకైనా సరే, పోర్ట్రైట్ వీడియోకైనా సరే ఈ స్టిక్కర్స్ పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అది కూడా 9 స్టిక్కర్స్ పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అడిషనల్ గా మనం ఒక 3 స్టిక్కర్స్ ఎక్స్ట్రా, అంటే ఒక 12 స్టిక్కర్లు ఆర్డర్ పెడితే మనకి ఏ ప్రాబ్లం, షార్టేజ్ అయితే రాదు. నేను యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ ని 1200 కి ఆర్డర్ చేశాను. అంటే అప్పుడు 12 పీసులు వచ్చినాయి. మేబీ మాక్సిమం మీకు అవకాశాన్ని బట్టి, కానీ అందులో కూడా నాకు 3 షీట్స్ మిగిలాయి. సో నాకు 9 పీసెస్ అయితే కరెక్ట్ గా సరిపోయి ఉండేవేమో మేబీ. అండ్ ఒకవేళ ఇదే ప్రోడక్ట్ ని మనం బెడ్రూమ్ మొత్తం కవర్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఒక 6000 రూపీస్ కనుక పెడితే మీ బెడ్రూమ్ ని గ్రాండ్ లుక్ లో తీసుకురావచ్చు. అండ్ ఇంకొక డౌట్, అసలు ఈ స్టిక్కర్స్ ని బ్యాక్గ్రౌండ్ గా పెట్టడం వల్ల వీడియో షూట్ టైంలో మనకేమైనా యూజ్ ఉంటుందా లేదా అని అనిపించింది. బట్ ఆల్రెడీ మీరు ఫస్ట్ చూసే ఉంటారు, నేను వీడియో షూట్ చేసినప్పుడు నా వాల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఎలా అయితే ఒరిజినల్ ఉందో అది కొంచెం ఫేస్ బ్లాక్ అనిపించింది.
బట్ ఈ బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్స్ పెట్టిన తర్వాత వీడియో చూస్తే చాలా చాలా అంటే చాలా బ్రైట్ అనిపించింది ఫేస్. అంటే ఆటోమేటిక్ గా కొంచెం బ్రైట్ లుక్ తీసుకొచ్చింది, ఎందుకంటే లైట్ ఫోకస్ రిఫ్లెక్ట్ వల్ల ఏమో తెలియదు కానీ ఇదైతే ఒక వీడియోకి బ్యాక్గ్రౌండ్ కొంచెం గ్రాండ్ లుక్ అయితే ఖచ్చితంగా వచ్చింది. సో ఇది వర్తబుల్ అని చెప్పొచ్చు. నాది ఇంకొక బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, మీరు వాల్ స్టిక్కర్స్ ఎక్కడైతే ఫిక్స్ చేయాలి అనుకున్నారో ఆ ఫిక్సింగ్ ప్లేస్ ని మీరు కరెక్ట్ గా ఒక ప్లేస్ అనుకున్న తర్వాత అది మెజర్ చేసుకోండి. అండ్ మీ స్టిక్కర్స్ ని ఎగ్జాంపుల్ ఒక మార్కుతోనో ఒక పెన్నుతోనో ఏదైనా మార్క్ చేసుకొని, ఒకవేళ మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ ఎండ్ వరకు ఎక్కడ అనేది, స్టార్టింగ్ వరకు ఎక్కడ అనేది ఒకసారి మార్క్ చేసుకున్న తర్వాత ఈ స్టిక్కర్స్ అతికిస్తే చాలా బెటర్. ఎందుకంటే ఒక్కసారి ఈ స్టిక్కర్స్ మనం స్టిక్ చేసామంటే అది చాలా స్ట్రాంగ్ గా స్టిక్ అయి ఉంటుంది, మాక్సిమం ఇంకా అసలు బయటికి రాదనమాట అది. ఒకవేళ మీరు అక్కడి నుంచి మళ్ళీ ప్లేస్ తీసుకొని వేరే స్టిక్కర్ ని మళ్ళీ అదే స్టిక్కర్ ని వేరే చోట అతికించాలంటే మాక్సిమం అది కుదరని పని, ఎందుకంటే మనం పీకేటప్పుడు ఆ స్టిక్కర్ అనేది ఊడిపోతూ ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే స్టిక్కర్ ఫిక్స్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మీ ఒక టార్గెటెడ్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడే ఫిక్స్ చేసుకుంటే చాలా చాలా బెటర్. యాక్చువల్ గా ఇలాంటి ప్రోడక్ట్స్ మనకు ఆన్లైన్ లో డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీ ఇంటికి నచ్చినట్టు లేదంటే మీ వీడియో బ్యాక్గ్రౌండ్ కి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్టిక్కర్స్ మనం స్టిక్ చేయాలి అంటే వేరే వాళ్ళ హెల్ప్ ఎవరిది అవసరం లేదు. మనం సింగిల్ గానే ఈ స్టిక్కర్స్ ని బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్స్ ఓపెన్ చేసి మనం ఒక్కల మీద స్టిక్ చేయడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది, చాలా వెరీ ఈజీగా ఉంటుంది. ఇందులో ఎలాంటి ఇబ్బంది కలగదు. మనం ఒక్కలమైనా సరే ఈ స్టిక్కర్స్ ని చాలా ఈజీగా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో కిడ్స్ చిన్న పిల్లలు గానీ ఉంటే ఈ స్టిక్కర్స్ కి కొంచెం చాలా దూరంగా ఉంచాలి. నేను యాక్చువల్ గా స్టిక్ చేసిన వెంటనే మా బాబు పీకేశాడు, అది చిన్న హోల్ పడింది. బట్ నా దగ్గర ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టిన వాటిలో 9 మాత్రమే నేను యూజ్ చేశాను, మిగతా 3 ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే ప్యాచ్ ఉందో అక్కడ మనం మళ్ళీ కట్ చేసుకొని ఈ ప్యాచ్ వరకు మనం కవర్ చేసుకోవచ్చు. కాబట్టి సో కిడ్స్ ని కొంచెం మాక్సిమం దూరం చేస్తే బెటర్. అంటే వాడు కిడ్స్ దీన్ని చింపడం వల్ల మనకేం ప్రాబ్లం రాదు, బట్ అవి చింపేసి వాళ్ళ నోట్లో పెట్టుకొని చిన్న యాక్టివిటీస్ అయితే చేస్తారు. కాబట్టి కొంచెం వాళ్ళని ఈ స్టిక్కర్స్ నుంచి కొంచెం దూరంగా ఉంచండి. ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా మాక్సిమం అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేశాను నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో షూట్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇయర్ బడ్స్ అయినా సరే, మైక్స్ అయినా సరే, మొబైల్ స్టాండ్ అయినా సరే, లేకపోతే వీడియో షూట్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యాక్చువల్ గా ఈ స్టిక్కర్స్ కేవలం వీడియో షూట్ కి మాత్రమే కాదు, మన ఇంట్లో బెడ్రూమ్స్ అయినా సరే, హాల్ అయినా సరే, లేకపోతే టీవీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలన్నా కానీ ఈ స్టిక్కర్స్ చాలా చాలా బాగా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఒకవేళ మనం ఈ స్టిక్కర్ ని స్టిక్ చేసినప్పుడు ఏదో ఒక చిన్న స్పేస్ లో పట్టాలి అంటే ఈ స్టిక్కర్ ని మనకి కన్వీనియంట్ ప్లేస్ లో కట్ చేసుకొని మనకు కావాల్సినంత ముక్క మాత్రమే కట్ చేసుకొని మనం మళ్ళీ దాన్ని స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్ గురించి ఒకవేళ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.